హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో విద్యా వాలంటీర్లకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విద్యా వాలంటీర్లను నియమిస్తారా లేకపోతే డిఎస్సి వేస్తారా, నోటిఫికేషన్ వస్తుందా అనే విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ జిల్లాల్లో పాఠాలు చెప్పేది ఎవరు? మేడ్చల్, గద్వాల్, నారాయణపేట్ ఈ 3 జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో టీచర్ల కొరత వేధిస్తుంది. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల, నారాయణపేట్ ఈ 3 జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి విద్యా వాలంటీర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ముందు సర్కారుకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు అనుమతి రాలే. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల్, నారాయణపేట్ ఈ జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జిటిల అవసరం అత్యధికంగా ఉంది. 6 నుంచి 10వ తరగతులకు బోధించే సబ్జెక్టు టీచర్ల కొరత ఆ జిల్లాతో పాటు రంగారెడ్డి ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1173 మంది టీచర్లు కావాలని పాఠశాల విద్యాశాఖ జూన్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. అందులో 439 ఎస్జిటిలు కాగా మిగిలినవి 734 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. మొత్తం 1173 పోస్టుల్లో 945 పోస్టులు మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత గద్వాలు, నారాయణపేటలోనే కేటాయించాలి. అంటే 80.56% ఆ జిల్లాలోనే ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడనే కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తొందరలో విద్యా వాలంటీర్లు 439 ఎస్జిటిలు, 734 స్కూల్ అసిస్టెంట్లకు విద్యా వాలంటీర్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు సాధ్యం కానందున తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు అనుమతి కోరింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 540 మంది ఉర్దూ మాధ్యమ పాఠశాలలో వాలంటీర్ల నియామకానికి అనుమతి ఇవ్వాలని, అందుకు 27 కోట్లు మంజూరు చేయాలని కోరింది విద్యాశాఖ. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరం ఏ విధంగా ఉందంటే మేడ్చల్, మల్కాజ్గిరిలో 471 పోస్టులు అవసరం ఉంది. గద్వాల్లో 345 పోస్టులు అవసరం ఉంది. నారాయణపేటలో 129 పోస్టులు అవసరం ఉంది. రంగారెడ్డిలో 65 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉంది. సంగారెడ్డిలో 46 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉంది. ఈ విధంగా మొత్తంగా జూన్లో దీనికి సంబంధించి విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లెటర్ రాశారు. అతి త్వరలో వస్తుంది అన్నట్టు కూడా మనకు సమాచారం కొంత ఉంది. సో 1173 విద్యా వాలంటీర్లుగా నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సి లేట్ అవుతుంది. 2027 నవంబర్లో వచ్చే అవకాశం ఉంది, నవంబర్ ఆర్ డిసెంబర్. సో ఈ అకాడమిక్ మొత్తం ఖచ్చితంగా నడవాల్సిందే కాబట్టి విద్యా వాలంటీర్లు నియమించే అవకాశం ఉంది. మిత్రులు రెడీగా ఉండండి. ఎప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.